హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిడితో డ్యాన్స్ 369. ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు అయితే నేను ఎపిసోడ్లో అయితే మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రియాలిటీ షోస్లో అంటే ఏం జరుగుతుందంటే రాంగ్ జడ్జిమెంట్స్ జరుగుతున్నాయని నా ఫీలింగ్స్. ఎందుకంటే అసలు షో అనేది ఒక టైంలో చాలా చక్కగా జరిగేది. ఇప్పుడంతా ఏంటంటే పాలిటిక్స్గా జరుగుతుందా లేదా న్యాయంగా జరుగుతుందా అనేది విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆడియన్స్గా మీరైనా నేనైనా ఎవరైనా కూడా సరే ఒక వ్యూ చూసేటప్పుడు, మనం రియాలిటీ షో చూసేటప్పుడు వీళ్ళు గెలిస్తే బాగుండు, వాళ్ళు గెలిస్తే బాగుండు అనే ఒక మైండ్ సెట్లు అయితే మనం మూవ్ అవుతుంటాం. కొంతమంది ఏంటంటే చాలామంది ఇష్టపడి చూస్తుంటారు. బట్ అయితే ఇక్కడ ఈ రియాలిటీ షోలో అయితే మీరు చూసినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా లేదనేది తెలియట్లేదు. బట్ ఇక్కడ ఇప్పుడు జరిగిన లేటెస్ట్ డీ షోలో అయితే చాలామంది అయితే చాలా వేరే వేరే వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారని అనుకున్నారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే అంటే మనం అనుకున్న పాయింట్ల కన్నా చూసుకున్నట్లయితే అసలు జడ్జిమెంట్ అనేది ఎక్కడ మైనస్ అవుతుంది అనేది డీ షోలో ఖచ్చితంగా ఇది మైనస్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. ఎలాగంటే అసలు ఎందుకు కంటెస్టెంట్ల దగ్గర ఓటింగ్స్ ఇస్తున్నారు అనేది ఒక పాయింట్. కంటెస్టెంట్ల దగ్గర ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఒపీనియన్ తీసుకోవాలనే ఉద్దేశమా లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం అనేది అయితే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఆ డీ షో అనేది ఇలా చేస్తుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన ఒక డాన్సర్ అతని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే తన ప్రాణం పెట్టి చేస్తాడు ఒక డీ షోకి అయితే. కానీ ఎందుకు ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది? డైరెక్టర్ రాంగ్ డెసిషనా లేకపోతే జడ్జెస్ రాంగ్ డెసిషనా? ఎవరు కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఎవరు ఇలా చేస్తున్నారనేది మనం పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు రియాలిటీ షోస్లో ఉండే అంటే ఎవరైనా నెక్స్ట్ ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా కూడా సరే పార్టిసిపేట్ చేయాలని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి పాలిటిక్స్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా పాలిటిక్స్ జరుగుతుందా లేదా ఎక్కడ రాంగ్ జడ్జిమెంట్ జరుగుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ నాకే కాదు, చాలామంది ఆడియన్స్ కూడా చాలామంది ఈ పాయింట్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రియాలిటీ షోస్ చూసే వాళ్ళందరూ కూడా సరే అంటే ఎవరు బాగా చేస్తున్నారనేది ఇప్పుడు ఆడియన్స్ కూడా ఒక ఇది వచ్చేసింది, ఒక ప్లాన్ అనేది వచ్చేసింది, వాళ్ళకి ఐడియా వచ్చేసింది. వీళ్ళు చక్కగా చేస్తున్నారు, వీళ్ళు చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారనే ఒక పాయింట్ అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ మైండ్లో అయితే ఖచ్చితంగా నిలబడిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం డిస్కషన్ అంటే డీ షోలో ఎందుకు కంటెస్టెంట్లకి ఇస్తున్నారు అనేది జడ్జిమెంట్ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇంకెందుకు జడ్జెస్ ఉన్నారు అక్కడ? ఇద్దరు జడ్జెస్ని, ఒక సెలబ్రిటీ జడ్జెస్ని, ఒక ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్ని, ఒక సెలబ్రిటీని కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళిద్దరిని తీసేసి వీళ్ళనే కంటెస్టెంట్లను పెట్టి జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకంటే ఇది చాలా వరకు ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. ఎందుకు అది కూడా మన తెలుగు యొక్క షోలని ఎందుకు అలాగా చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రియాలిటీ షో మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది ఇక్కడ. ఎందుకంటే డీ షో అనేది ఫస్ట్ నుంచి లేటెస్ట్ 17 ఎపిసోడ్ వరకు మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు గ్రాఫ్ వేరే విధంగా ఉండేది, ఇప్పుడు గ్రాఫ్ వేరే విధంగా ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్ల దగ్గర జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క కాంట్రవర్సీ కోసమే ఆ కంటెస్టెంట్ల దగ్గర ఇస్తున్నారని ఒక పాయింట్ అవుతుంది. ఇక్కడ కంటెస్టెంట్ల దగ్గర ఇవ్వడంతో మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎలా సఫర్ అవుతున్నారంటే రిమైనింగ్ ఎవడైతే ప్రూవ్డ్ కంటెస్టెంట్స్ ఉంటారో ఆ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని నేను ఒక ఆడియనే కాకుండా మీరందరూ కూడా దీన్ని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ప్రూవ్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే డీ షో మీద వ్యతిరేకతని కాదు, కానీ అంటే కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలా కష్టపడి పార్టిసిపేషన్ చేస్తుంటారు, కానీ మనసులో ఏదో ఒక ఫీలింగ్స్ పెట్టుకొని వీళ్ళు ఓటింగ్స్ వేయడం కానీ అంటే గ్రూప్ డిస్కషన్ ఓటింగ్స్ కానీ ఎలా వేస్తున్నారు, ఎలా ఒప్పుకుంటున్నారు, డైరెక్టర్ ఎలా ఒప్పుకుంటున్నారు, ఎలా జడ్జెస్ ఎలా ఒప్పుకుంటున్నారు అనేది అంటే పైన మాట వరకేనా? లేదు, ఖచ్చితంగా అయితే డీ షోలో అయితే ఖచ్చితంగా ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసమే
ఈ యొక్క జడ్జిమెంట్ అనేది కంటెస్టెంట్లకి జడ్జిమెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే దీన్ని అందరూ కూడా ఒక కామెంట్ రూపంలో ఒక డైరెక్టర్కి ఈ యొక్క దాన్ని మెన్షన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఢీ షో గురించి మిగతా విషయాలు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ అవర్ ఛానల్ జీడీతో డ్యాన్స్ 369. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.